ఇలా నేను ఒక్కటే చెప్తున్నా, మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇలా నాలాంటి ఎమ్మెల్యేలు మేమందరం కూడా మీ అందరి కృషితోని కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచిన వాళ్ళం. మీకు మాటిస్తా ఉన్నాం, ఇట్లాంటి అమ్ముడు పోయే ఎమ్మెల్యేలు ఎవరున్నా కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనకి బలమైన నాయకత్వం కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. వాళ్ళ నాయకత్వంలో అద్భుతంగా మళ్ళా మనము అధికారంలోకి వస్తాము. మీ అందరి మీకు అవసరం ఉన్న రోజు ఖచ్చితంగా మేము అందరం కూడా నీకు అండగా నిలబడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేము చెప్తా ఉన్నాం. పార్టీతో నడుస్తా తప్పితే ఈ పోయిన ఎమ్మెల్యేలతో మాకు ఏ మాత్రం కూడా ఫరక్ పడేది ఏమీ లేదు. వేలాది మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వందలాది మంది మాజీ ఎమ్మెల్యేలు, వందలాది మంది మాజీ ఎంపీలు, వందలాది మంది మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు మస్తు మంది ఉన్నాం మన పార్టీలో. పోయే 5-10 మందితో అయ్యేది ఏమీ లేదు. ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంకి వస్తాం. మీకు ఎగ్జాంపుల్ ఆంధ్రానే చెప్తున్నా. 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన నాడు తెలుగుదేశం పార్టీకి కేవలం 23 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండే. దాంట్లో కూడా 5-10 మంది అప్పుడు జాయిన్ అయితే తెలుగుదేశం పార్టీలో కేవలం 13 మందో 15 మందో ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిరు. కానీ మొన్న అయిన 2024 ఎలక్షన్లలో 164 సీట్లు టీడీపీ గెలిచింది, 11 సీట్లకి వైఎస్ఆర్సీపీ దిగిపోయి. ఖచ్చితంగా మళ్ళా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లు ఎప్పుడైనా కూడా మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. 119 సీట్లలో ఖచ్చితంగా మళ్ళా మనం 110 సీట్లు గెలుస్తాము, రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకర్రి. మీరు తీసుకొని పోతే మీరే ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో తప్పితే దీంట్లో అయ్యేదేం లేదు.